నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము ఆదా అంటే ఏమి, ఆదా ఎలా చేయాలి, ఆదా ఎవరు చేయాలి, ఆదా ఎవరు చేయవచ్చు, అసలు ఆదా చేయడం అవసరమా, అంటే ఆదాలో ఇన్ని వెరైటీలు ఉంటాయి. ఇది ఎవరు ఆలోచించారు, ఎవరు యూట్యూబ్ వీడియోస్లో డిస్కషన్ కూడా ఉండదు. సేవింగ్స్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు, అదొక యాటిట్యూడ్. చాలా మందికి తెలియదు. జీవితం గడిచిపోతుంది కానీ మేము ఆదా చేయలేకపోతున్నామండి అని అంటారు. మేము ఆదా చెయ్యలేకపోతున్నాము లేదా నేను ఆదా చెయ్యలేకపోతున్నాను అనేది నేరము ఏమాత్రము కాదు. అందరూ చేయగలిగిన అదొక ప్రక్రియ కాదు. అందుకోసమే ఆదాకు ఆ మాత్రం రెస్పెక్ట్ లభిస్తుంది. అందరూ చేయలేరు కనుకనే దానికి ఆ మాత్రం రెస్పెక్ట్ ఉంది. లేకపోతే ఎవడంటే వాడు చేసుకుంటే ఈ సమాజం ఇలా ఉండేది కాదు. మనం ప్రపంచవ్యాప్తంగా మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఆదాయం సంపాదించేపై దృష్టి కన్నా ఆదాపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు కంపేర్ చేస్తే మన దేశాల్లో ఆదా అనే వర్డ్కు ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. అంటే పూర్వకాలం నుంచి కూడా సంపాదన కన్నా ఎక్కువ మనము ఆదాపై దృష్టి కేంద్రీకరించాం. అయితే ఈ ఆదా అంటే ఏమి, ఆదా చెడ్డదా, ఆదా అనేది అసహ్యందా, అంటే జనాలు అసహ్యించుకుంటారా ఆదా చేస్తే, అసలు ఆదా చేయొచ్చా అని మనం ఆలోచిస్తే ఆదా అనేది చెడు పదం కాదు. ఆదా 10 మంది అసహించుకొనేలా చేయకుండా ఆదా చేసే ప్రక్రియలు ఉన్నాయి. అసలు ఆదా ఎవరి కోసం అనే ప్రశ్నలు ఎవరైతే, ఆదా ఖచ్చితంగా మన కోసం, మన భవిష్యత్తు కోసం. అయితే భవిష్యత్తు మనము తీర్చిదిద్దుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆదాయం పెంచుకోవటం, ఇంకోటి ఆదా చేయటం. ఈ రెండిటిలో కష్టదాయకమైనది ఆదాయం పెంచుకోవటం. దాంట్లో స్ట్రగుల్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది, మెంటల్ స్ట్రెయిన్ ఉంటుంది, టైం అలొకేషన్ ఉంటుంది. వివిధ ప్రక్రియల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. కానీ ఈ ఆదా అనేది చాలా సులువుగా మన యాటిట్యూడ్ని చేంజ్ చేసుకొని ఈ ఆదా అనే ప్రక్రియని కొనసాగించవచ్చు. అయితే ఈ ఆదా చేయడానికి అర్హతలేమి అని ఒక ప్రశ్న అడిగితే, ఆదా చేయడానికి ఏ అర్హతలు అవసరం లేదు, ఏ స్పెషల్ టాలెంట్ అవసరం లేదు. దీనికి మనసు మెదడు నిగ్రహము, మనసు మెదడు కోఆర్డినేషను, మనసు మెదడు అంటే స్థిరంగా ఉంచుకోవడము చాలా ముఖ్యము. ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తే ఆదా అంటే ఆటోమేటిక్గా అవుతుంది. దీనికి పెద్ద ప్రక్రియ అవసరం లేదు. ఆదా ఎలా చేసుకోవాలి అనేది ఇంకో ప్రశ్న.
ఈ ఆదా అనే సబ్జెక్ట్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఎన్ని ప్రశ్నలు వేసినది వాడిని. ఈ ఆదా చేయడానికి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ యొక్క మన అవసరము, దానికి సంబంధించిన రైట్ ప్రైస్ మనకు నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చార్మినార్లో దొరికే 80 రూపాయల షిఫాన్ లేదా పాలిస్టర్ ఫ్రాక్ హ్యాబిట్స్లో 800కు దొరుకుతుంది. సేమ్ నేను చార్మినార్లో కొంటాను, హ్యాబిట్స్లో కొందాము, నేను గార్మెంట్స్లో చేసినా కనుక నేను క్వాలిటీ గుర్తుపట్టగలను. రెండిట్లో అంత తేడా. అయితే ఆదా చేయాలంటే చార్మినార్కి వెళ్ళాలి. చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు చార్మినార్కి వెళ్ళాలి అంటే నామోషి పడతారు. మేమేమి చార్మినార్లో షాపింగ్ చేయడమే, అక్కడే బోర్ల పడతారు. చార్మినార్లో అదే ఫ్రాకు 80 రూపాయలు దొరుకుతుందని ఈ సన్నాసులకు తెలియదు. హ్యాబిట్స్లో పోయి 800కు కొంటారు, అది 1200 కూడా అమ్ముతారు. అంటే మన సోమరితనం వల్ల, మన యాటిట్యూడ్ వల్ల మనము ఏమీ లేదన్నా 700 రూపాయలు ఒక ఫ్రాక్ మీద కోల్పోతున్నాం. వీధిలో అంటే చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్ళ బిడ్డ కూడా 80 రూపాయల ఫ్రాక్ వేసుకుంటుంది. కోటీశ్వర్ల బిడ్డ కూడా ఆ 80 రూపాయల ఫ్రాకే 800కు కొని వేసుకుంటుంది. అదే తేడా. ఆదా అనేది అదొక పెద్ద బ్రహ్మ విద్య కాదు. మన ఓపిక, సహనము, మనము మన యాటిట్యూడ్ చేంజ్ వల్ల మన దగ్గర మిగిలిపోయే ధనము, దాన్ని ఆదా అని మనం ఒక పేరు పెట్టాం. అయితే చాలా మందికి ఆదా అంటే అసహ్యం, అంటే కంజూషి అంటే పిసినారి గొట్టు అని దాన్ని భయపెట్టించేలా టర్మ్స్ తయారు చేశారు. ఇప్పుడు నేను బాగా నెగోషియేట్ చేసిన అంటే పిసినారి కింద లెక్కేస్తాను. నెగోషియేట్ చేయటం ఒక స్కిల్, అసలు వాల్యూ తీసుకురావడం ఒక స్కిల్, కరెక్ట్ వాల్యూకి ఒక వస్తువు కొనడం ఒక స్కిల్. అది మనము పిసినిగొట్టుతనంగా దానికి ఒక మాస్క్ వేసి మన ఇనెబిలిటీ అంటే మన చాతగానితనాన్ని ముసుగు వేసి పిసినిగొట్టు అని, ఆ పిసినిగొట్టుతనం కాకపోయినా దానికి పిసినిగొట్టు అని పేరు పెట్టాం. పిసినిగొట్టు అంటే ఏమంటే తన భావనలను, తన అవసరాలను కూడా తొక్కిపెట్టి డబ్బు సేవ్ చేసేవాడే పిసినారి. మనము ఆ వస్తువు కొంటున్నాం కానీ కరెక్ట్ ప్రైస్ మీద కొనడం పిసినారితనం కాదు, అది తెలివితేటలు ఉన్న వ్యక్తి చేసే పని. ఇది మనమందరం గుర్తించాలి. ఇది పిసినారితనం కాదు. Negotiation is not an act of a miser. It's an act of an intelligent person who knows the right value of that goods. అయితే ఈ ఆదా చేయటం మనిషికి ముఖ్యమా? నేను ఆల్రెడీ చెప్పిన మనము డబ్బు పెంచుకోవడానికి 2 మార్గాలు. ఒకటి ఆదాయం పెంచుకోవడానికి చేసుకున్న స్టెప్స్, ప్లస్ మనకు ఎంత మిగిల్చగలమో అంత మిగిల్చేది ఒక స్కిల్. ఆదా అనేది తప్పనిసరి, దాని వాల్యూ అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. మన పరిస్థితి బాగాలేదన్నప్పుడు ఆదా చేసుకున్న డబ్బు పనికి వస్తుంది. విచ్చలవిడిగా ఎమోషన్స్కి పోయి 10 మందిని అనుసరిస్తే
మన దగ్గర డబ్బు ఆగదు, జమ కాదు. ప్రతి మనిషి ఆదా చేయటం ముఖ్యం. ఆదా అనగా మన అవసరాలను తీర్చే ప్రక్రియలో మనం తక్కువ ధరకు, అతి తక్కువ ధరకు కొని అదే వస్తువుని ఎంజాయ్ చేసి మరీ డబ్బులు మిగిలించుకోవడం. ఇది ఒక పెద్ద ప్రక్రియ. ఇది బాగా బుర్ర ఉన్నవాడు చేసే ప్రక్రియ. మళ్ళీ చెప్తాను, డబ్బును వెదజల్లటం తెలివి అని అనిపించుకోదు. డబ్బు వెదజల్లడానికి మన దగ్గర రాలేదు. డబ్బు సరి అయిన ఉపయోగించుకోవడానికి మన దగ్గర వస్తుంది. అప్పుడు దానికి మర్యాద ఇచ్చి మరీ ఉపయోగించుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, డబ్బు రాగానే అదేమో సంపద అంటారు, మధ్యలో వచ్చే సంపదన ఏమో అంటారు, మధ్యాంతరపు సిరి సంథింగ్ అంటారు తెలుగులో. అట్లా సడన్గా రాగానే సడన్గా ఎమోషన్ అయిపోయి సడన్గా వస్తువులు కొనడం, అందరి ముందర షో పుటప్ చేయడం. అంటే ఎన్నడూ కాని ఉన్నాడు వాడు. సడన్గా డబ్బులు రాగానే కళ్ళు పైకెక్కి ఏం చేయాలో అర్థం కాక ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మనం గమనించవలసిన ఒక విషయం ఉంది. ఈ ఆదా అనే ప్రక్రియ ఒక ఫ్యామిలీలో ఎవరు చేయాలి? ఈ ఆదా అనే ప్రక్రియ ఫ్యామిలీలో ఎవరు చేపట్టాలి? నా మతం ప్రకారం ఎవరు సంపాదిస్తాడో చాలా మటుకు ఆయనే చేపట్టాలి. ఖర్చు పెట్టే వాళ్లకు ఆదా యొక్క బాధ్యత ఇవ్వకూడదు. వాళ్ళు ఎంత మంచి ఆదా చేసినా పర్వాలేదు. ఏ చెయ్యి ఖర్చు పెడుతుంటుందో ఆ చేతిని ముడుచుకొని కూర్చో అని సలహా ఇవ్వకూడదు. కూర్చోది కూడా. చాలామంది మగవాళ్ళు హీరోయిజం అనుకుంటారు. అంటే తాము సంపాదించిన డబ్బు వాళ్ళ ఆవిడకిచ్చి చేతులు దురుక్కొని నీవు ఆదా చేసుకో, నీవు ఆదా బాగా చేస్తావు అని ఒక కితాబ్ ఇచ్చి చాలామంది ఆడవాళ్లకు ఆ డబ్బు అప్పచెప్తారు. కానీ వాళ్ళకు తెలియదు ఏమంటే ఆడవాళ్ళు అవసరం వచ్చింది తక్కువ, అవసరాన్ని అంటే మనకు అవసరం లేనిదే ఎక్కువగా కొంటూ ఉంటారు. ఆడవాళ్లకు ఎమోషన్ ఎక్కువ, మగవాళ్లకు ఎమోషన్ తక్కువ. అందుకోసమే ఎక్కువ ఎమోషన్ లేని వాళ్ళే ఈ ఆదా యొక్క బాధ్యతను స్వీకరించాలి. అంటే ఆడవాళ్ళు చేయలేరా అంటే ఉంటారు. ఆడవాళ్ళు ఆదా చేయకుంటే భారతదేశం ఇలా ఉండేది కాదు. చిన్న చిట్టీలు వేసుకోవటము, ఎక్కడో డబ్బాలలో దాచుకోవటము, ఇలా ఆదా చేస్తూ ఉంటారు. పిగ్గీ బ్యాంక్లో వేసుకోవటము, గురిగిలో వేసుకోవటము, తల్లిగారింట్లో దాచిపెట్టడము, ఇలాంటి ప్రక్రియలు. అంటే ఇంతవరకే ఆడవాళ్ళ పనితనం. మిగిలించుకోవడం అంటే ఇలా మిగిలించుకుంటారు. కానీ ఆడవాళ్ళు ఎక్కడైనా కొనడానికి పోయినప్పుడు గట్టిగా నెగోషియేషన్ చేసి చాలా మటుకు ఆ వస్తువులను కొనే ధైర్యం చేయరు. వాళ్లకు నచ్చిందంటే డబ్బు పెడతారు. అది ఆడవాళ్ళలో ఉన్న తత్వం. వాళ్ళకి నచ్చాలి. నచ్చితే ఎంతైనా డబ్బు పెడతారు. నచ్చలేదంటే రూపాయి ఇవ్వరు. కానీ నచ్చిందంటేనే డేంజర్. దాని వాల్యూ తెలియకున్నా అంత డబ్బు పే చేస్తారు. ఆడవాళ్లలో ఉండే మంచి చెడు గుణాలు రెండు. ఒకటి, వాళ్లకు నచ్చలేదంటే రూపాయి ఇవ్వరు, నచ్చిందంటే రూపాయి కాదు 10,000 అని కూడా చూడరు. సో ఇలాంటి వాళ్ళ చేతిలో ఆదాయం యొక్క బాధ్యతను ఇవ్వకూడదు. అయితే ఇంట్లో ఎవరెవరు ఆదా చేయాలి అంటే ఇంట్లో తమ స్థాయిని బట్టి అందరూ ఆదా చేసుకోవాలి.
తమ స్థాయిని బట్టి అందరూ ఆదా చేయాలి. పిల్లలకు ఎవరైనా డబ్బులు ఇస్తే తాత, అమ్మమ్మ, నాయనమ్మ, ఎవరైనా బంధువులు ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఖర్చుకు ఎంత కావాలనో అంత ఖర్చు పెట్టుకొని మిగిలింది ఆదా చేసుకునే బాధ్యత పిల్లలపై కూడా ఉంటుంది. అంటే పిల్లలు భవిష్యత్తు కోసం ఆదా చేసుకునే ప్రక్రియ మనం చిన్నప్పటి నుంచే నేర్పియాలి. చిన్నప్పటి నుంచే నేర్పియాలి. చిన్నప్పటి నుంచే డబ్బు యొక్క విలువ వాళ్లకు తెలవాలి. పొదుపుగా కొనుక్కోవాలి అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. అదేం అసహ్యమైనది కాదు, మంచిదే. చిన్నప్పటి నుంచే ఈ ప్రక్రియ వాళ్ళ దాంట్లో మొదలైతే పెద్దగైనాక ఆటోమేటిక్గా వాళ్లకు కావాల్సినంతే ఖర్చు చేయడం మొదలు పెడతారు. ఎమోషన్ అనేది హ్యూమన్ రిలేషన్షిప్లో ఉండాలి, కానీ కొనేటప్పుడు అంటే క్రయ విక్రయాల్లో ఎమోషన్ చాలా తక్కువగా ఉండాలి. పిల్లలు 5 చాక్లెట్లు కొనుక్కుంటే 2 కొనుక్కో బాబు అని చెప్పే స్థాయిలో మనం ఉండాలి. 2 ఇప్పుడు కొనుక్కో, రేపు ఇంకో 2 కొనుక్కుందు కానీ. బిస్కెట్ ప్యాకెట్ తెస్తే, అంటే నేను ఇది చెప్పొచ్చో లేదో కానీ మా బాబు మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ తెస్తే బాగా ఆలోచించి ఒక్కొక్క బిస్కెట్ తినేవాడు. మా బాబు ఇప్పుడు బిస్కెట్ తెస్తే ఒక్క ప్యాకెట్ తానే తినేస్తాడు. నేను చాలాసార్లు హెచ్చరించా, మనము ఇప్పుడు ఒకసారే కూర్చొని 5 ప్యాకెట్లు తినొచ్చు, కానీ ఈ అలవాటే కంటిన్యూ అయితే ఇంట్లో 5 మంది ఉన్నారంటే 5 ప్యాకెట్లు తేవాలి. కనుక ప్యాకెట్ తీస్తే సింహభాగం నువ్వు పెట్టుకొని మిగిలినది అందరికీ ఒక్కొక్కటి అనే అలవాటు చేసింది. లేకపోతే ప్యాకెట్ తీస్తే ఖాళీ, ఇక్కడ పోయినట్టు తెలియదు. ఆఫ్టర్ 3 minutes చూస్తే ప్యాకెట్ చేతిలో ఒకటి కవర్ ఉంటుంది. సో ఈ అలవాటుని కంటిన్యూ చేయాలి, కానీ డిస్టర్బ్ చేయాలని ప్యాకెట్ తీయంగా అందరికీ ఒకటి ఇవ్వాలి, మిగిలింది నీవు తినే. అంటే పిల్లలను కంట్రోల్ చేయడం చాలా కష్టం. అది వాళ్ళ నాయనమ్మలను కంట్రోల్ చేయడం ఇంకా కష్టం. పిల్లలు తినకుంటే నీవు తింటావా అనే ఒక కామెంట్ కూడా చేస్తారు. ఒక బిస్కెట్ ప్యాకెట్ తింటే 5-10 రూపాయలకి ఎన్ని బిస్కెట్లు వస్తున్నాయి, తింటే తినని అంటారు. అది నాయనమ్మ ప్రేమ, మనకు అవసరం లేదు. మన ప్రేమ ఇప్పుడు పిల్లల మీద రుద్దాలి. అదేమంటే ప్యాకెట్ తీయంగానే అందరికీ ఒకటి ఇచ్చి మిగిలింది నీవు తిను. మిగిలింది ఎన్ని మిగులుతాయి నీవే తిను, అడుగుడే లేదు. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేము తింటాం. ఇప్పుడు నాకు బిస్కెట్ తినాలని ఉండదు, కానీ వాడు ఒకడు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ షేరింగ్ అలవాటు లేకపోతే పిల్లలకు చాలా డేంజర్. రేపు మొత్తం నాకే, అన్నీ నాదే, ఆస్తి నాదే, వీళ్ళు సంపాదించిందంతా నా కోసమే, మా అత్తగారింట్లో ఆస్తి అంతా నాదే, అంటే ఇది నాది అని అలవాటు బిస్కెట్ ప్యాకెట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో బిస్కెట్ ప్యాకెట్లకు కోత పెడితే రేపు ఆస్తి పంచుకోవాలి, ప్రేమ పంచుకోవాలి, శాలరీ కూడా పంచుకోవాలి. నా శాలరీ నా ఇష్టం అనేటట్టు లేదు, ఆస్తి కూడా పంచుకోవాలి. ప్రతి ఒక్కటి పంచుకొని తినాలి సొసైటీలో అనే ప్రక్రియ ప్రారంభించేదే బిస్కెట్ ప్యాకెట్ నుంచి. అంటే మా ఇంట్లో ఇప్పుడు మంచి రకమైన ఫ్రూట్స్ తెస్తారు.
దాంట్లో మంచిగా పండినవన్నీ ఫస్ట్ తానే తీసుకొని రేపు పండబోయే ఫ్రూట్స్ మాత్రం పెట్టి, అంటే నేను ఎప్పుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అందుకోసము తేంగానే పండినది సపరేట్ చెయ్యి చేసేస్తాడు. ఆ పండిన దాంట్లో 3 నీవు 3 మాకు. మొత్తం పండినది తనకే రాదు. పండినవి సపరేట్ చేసి పండిన దాంట్లో 3 మాకు, మిగిలింది నీకు. పండినవన్నీ నాకే, వాళ్ళు ఏ రకంగా ఉన్నా తింటారు అనే భావన తప్పు. అది స్వార్థం. నీకు స్వార్థం ఉన్నా నేను అది కొనసాగించలేను అని నేను స్పష్టంగా, అంటే నా ట్రైనింగ్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది. నీకు ఇష్టం ఉండొచ్చు, పండ్లు ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు కాజు, డ్రై ఫ్రూట్స్ అందరికి ఇష్టం ఉంటాయి. ఒక ½ కేజీ కాజు ప్యాకెట్ తెచ్చిపోతే రోజు ఇంత తీసుకొని తింటే 350 రూపాయలు ఫట్. బాబు కదా, వాడు తినకపోతే ఇంకా తింటాడు, తప్పు. కాజు 350 రూపాయలు అర్ధ కిలో. అది మురుమురాలు కాదు, మురుమురాలు తినేయండి. మురుమురాలు ఉంటాయి కదా, గంపెడు తినేయండి. కాజు ఓన్లీ పాయసం చేసేటప్పుడు, స్వీట్స్ చేసేటప్పుడు దాంట్లో వేయడానికి మనం కాజు. మనమేం అంబానీలం కాదు. మురుమురాలు వేస్తాం, మురుమురాలు టన్నులు తినండి. అటుకులు టన్నులు తినండి. పుట్నాలు తిని పుట్నాలు లడ్డు చేసుకొని తిను. బెల్లం తిను, ఇంత గడ్డ తిను, వద్దాను. కాజు ఇంత తింటా అంటే ఒప్పుకో. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలనో అలా బతకాలి. కొడుకు ఎక్కడి వరకు అక్కడ వరకే కొడుకు. ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాడు? ఇంకా వయసు ఉంది. వాడు సంపాదించినప్పుడు 2 కిలోల కాజు ప్యాకెట్ తెచ్చి పెట్టమను, నేను కూడా తింటాడు. ఊరుకుంటాడేమో చూడు, ఊరుకోడు. నాయన అయితే కూర్చొని 1 కిలో ప్యాకెట్ తినేస్తాడా అంటాడు. ఎందుకంటే ఆయన డబ్బు కదా అది. సో ఆయన డబ్బు వచ్చే వరకు మనం కూడా ఇలాగే ప్రవర్తించాలి. తిండిలో తక్కువ ఉండద్దు. ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఏది ఎంత మాత్రంలో తినాలో అంతే తినాలి. పిల్లగాడు కదా అని 1/4 కిలో కిస్మిస్, 1/4 కిలో కాజు, 4 క్యాడ్బరీస్ డైరీ మిల్క్లు, ఒక ½ కేజీ స్వీట్ బాక్స్ తెస్తే 1/4 కిలో స్వీట్ బాక్స్ తానే తినేయటం. అంటే బాబు ఉన్నాడు కదా అంటే దేనికైనా మనం వదులుకోవాలి. సొసైటీ అన్నాక నాయనమ్మ, తాత, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, తాను అందరూ ఉన్నారు కదా. 10 మంది ఉన్నాక 10 పీసులు ఉంటే అందరికి ఒక్కొక్కటి. అంతేగాని 10 మంది ఉండగా 10 పీసులు 5 నాకు 5 మీకు, సగం సగం మీకు అనేది ప్రిన్సిపల్ రాంగ్ అని చిన్నప్పటి నుంచే మనం తెలియజేయాలి. ఇలా అంటే ఆదాకు దీనికి సంబంధం ఉంది. ఎక్కడ ఆదా చేసుకోవాలి, ఏది చాలా వాల్యుబుల్, ఏది మనం టన్నులు తినొచ్చు. అన్నం తిను, ఇంత తిను, నెయ్యి వేసుకొని తిను, తినాలి. బిస్కెట్ ప్యాకెట్లు 3 తిను, తినది. అన్నం తిను, మరి ఇంత నెయ్యి వేసుకో, ఇంత అన్నం వేసుకొని ఇంత నెయ్యి వేసుకో, ఇంత పప్పు వేసుకొని తిను. 3 ప్యాకెట్ బిస్కెట్ తినేది. 5 క్యాడ్బరీస్ డైరీ మిల్క్ తినేది. అంటే ఏది ఒంటికి మంచిదో ఖర్చు చేయి. నెయ్యి తిను, రోజు 25 గ్రాముల నెయ్యి తినేసి 50 గ్రాముల నెయ్యి తినే, తప్పులేదు. రోజు 4 డైరీ మిల్క్ తినడం తప్పు. అది అక్కడ మనం కట్ చేసుకోవాలి. ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉండాలి అంటే ఏది ఆరోగ్యం కలిగిస్తుందో దాని మీద ఖర్చు పెట్టు. అంటే కాజు తింటే కూడా ఆరోగ్యం వస్తుంది, కానీ కాజు తింటే కింద వాచిపోతుంది అని ప్రతి చిన్న పిల్లలకు కూడా చెప్పాలి. కాజు నోట్లో వేసుకొని తినే స్నాక్స్ కాదు, ఇవి చిప్స్ కాదు, ఇవి కాజు. అంటే దాంట్లో డిఫరెన్స్ తెలవాలి పిల్లలకు. చిన్నపిల్లగాడు కదా ప్యాకెట్లో చేసి గంపెడు కాజులు తింటాడంటే ఒప్పుకోవచ్చు. అంటే చిన్నప్పటి నుంచే మనము
ఈ డిఫరెన్స్ చూపియాలి. ఎంత ఎంత కష్టపడితే 100 రూపాయలు మనకు వస్తాయి అని వాళ్ళకు చూపియాలి. మన వెంట షాపింగ్ తీసుకోపోయినప్పుడు నెగోషియేట్ ఎలా చేయాలనో చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పియాలి. డబ్బు ఖర్చు పెట్టడం ఎంత ఈజీనో రాబట్టడం ఎంత కష్టమో చిన్నప్పటి నుంచే చూపియాలి. భిక్షాటన చేసేవాళ్ళని చూపియాలి. చూడు ఎంత రూపాయి ఇస్తే సాయంత్రం వరకు కూర్చుంటే 200 ఇస్తాయి. నీవు పోయి 4 క్యాడ్బరీస్ డైరీ మిల్క్ తీసుకుంటే 200 అవుతుంది. అంటే ఒక్కరోజు కష్టపడితే బిచ్చం అడుక్కుంటే వచ్చే డబ్బులు నువ్వు ఒక్క నిమిషంలో ఖాళీ చేస్తున్నావు. నీ డ్రెస్ 1000 రూపాయలు, దాంట్లో 6 బనియన్లు వస్తుండే. ఆ 1000 రూపాయలలో ఒక 6 డ్రాయర్లు వస్తుండే. అంటే ఒక ఒక సింగిల్ ఐటమ్ చూపించి దానికి వేరే ఐటమ్స్ ఎన్ని వస్తుండే కంపారిజన్. అవసరం లేకుండా కంపేర్ చెప్పాను. 1000 రూపాయలు తీసుకుంటున్నాము, 1000 రూపాయలు కొనుక్కో, బర్త్డే కదా ఎంజాయ్ చేయి. వద్దు. బర్త్డే హోటల్కి 2000 ఫ్రెండ్స్తో ఎంజాయ్. నో. లీటర్ పాలు 2 లీటర్ పాలు తెచ్చి గిన్నెడు పాయసం చేసి ఫ్రెండ్స్ అంతా పిలుచుకరా. నీ స్కూల్ ఫ్రెండ్స్ అంతా పిలిచి ఒక్కొక్కరికి ఇంత పాయసం తినడానికి. బిర్యానీ చేయి, ఇంట్లో గంపెడు బిర్యానీ చేయి. బిర్యానీ చేసి ఫ్రెండ్స్ పిలువు, రండ్రా మేసిపోండి రండ్రా అని పిలువు. వానికి ఇంత పాయసం పెట్టు. 2-3 లీటర్ల పాలు పోతే ఎంత అవుతుంది? 150-200 అవుతుంది పాల. సేమియా ఒక 50 రూపాయలు, చక్కెర ఒక 50 రూపాయలు, 300-400 ఇంత గిన్నె నిండా సేమియా అవుతుంది పాయసం. తిను. నీ ఫ్రెండ్స్ అంతా పడి తినండి. బిర్యానీ చేయండి, తినండి. అంటే మనం ఆ 2000 రూపాయల బదులు ఒక 800 ఖర్చు చేసినామంటే మీ ఫ్రెండ్స్ తినొచ్చు, ఫ్యామిలీలో తినొచ్చు, అందరూ తినొచ్చు. అదే 2000-3000 పాకెట్ మనీ ఇస్తే వాడు పోయి ఏదో ఇవాళ రేపు అది పందులు తినే వచ్చినాయి కదా, మండి అని పందులు తింటాయి ఇట్లా ఒకటే ప్లేట్లో అన్నీ కూర్చొని. ఆ తినే ప్రక్రియలో పోయి తింటారు. ఒకడు ఎంగిలి ఒకటి తింటాడు 2-3 వేలు పెట్టి. అట్లా చేసే బదులు ఇంట్లోనే ఒక గిన్నె నిండా చేయి, పాయసం చేయి. ఒక గిన్నె ఇన్ని స్వీట్లు చేయి. టెంకాయలు తీసుకురా, ఒక 8-10 టెంకాయలు తీసుకొని వచ్చి కొబ్బరి స్వీట్ చేయి. వారం తినొచ్చు. నీ బర్త్డే ఫస్ట్ ఉంటే ఇంకా 6th వరకు తిను. ఓ 8 టెంకాయలు తెచ్చి కొట్టి కొబ్బరి స్వీట్ చేయి. పక్కింటి వాళ్ళకి వీళ్ళకి ఫ్రెండ్స్కు పార్సల్ పంపి. అంటే అదే డబ్బు ఖర్చు పెడితే విపరీతమైన ఎంజాయ్మెంట్. అంటే హోటల్లో కూర్చున్నంత ఎంజాయ్మెంట్ చిన్న పిల్లలకు డబ్బులు ఇచ్చి హోటల్కి పంపించడం చాలా తప్పు. వాళ్లకు ఆ డబ్బు యొక్క విలువ అక్కడనే నశిస్తుంది. మా బాబు 9వ క్లాసు, వాడికి హోటల్ అంటే ఏం తెలియదు. అంటే అలా పెంచడం తప్పే అంటే తప్పే. ఎందుకంటే హోటల్ అంటే తెలియాలి వాడికి. కానీ నేను ఇప్పటివరకు హోటల్కి తీసుకుపోలేదు. 14 ఇయర్స్ హోటల్ అంటే తెలియదు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇడ్లీ దోశ అట్లా ఎప్పుడన్నా తిన్నాడు, కానీ హోటల్ లోపల కూర్చొని తినలేదు. ఇప్పుడు తీసుకపోయినా తినడు. ఆ ప్రైస్ లిస్ట్ చూసి భయపడి బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే మా బాబు కూర్చుంటే ఒక 4 దోశలు తింటాడు. ఇప్పుడు నేను ఒక 7 దోశలు తింటా, 6 దోశలు తింటా. బయట 6 దోశలు తింటే పరిస్థితి ఏమి? మసాలా దోశ 240 రూపాయలు నేనే బిల్ చేస్తాను. అంటే నేను నా బాబు కలిసి 500 రూపాయలు, 300-400 రూపాయల దోశలు తినేస్తాను. అదే ఇంట్లో నేను ఒక 6 దోశలు, వాడొక 3 దోశలు, 9 దోశలు. బయట తింటే 300-400 బిల్. అంటే ఈ డిఫరెన్స్ చూపించాలి. అంటే ఆకలి అవుతున్నా బయట తినొద్దా అది కాదు. ఆకలి అవుతుంది, ప్రత్యామ్నాయం లేదు, తిను. ఒక దోశ తింటాం అంతే కదా. కానీ రోజు నేను దోశ తింటా, బయట వడ తింటా, బయట సమోసాలు తింటా, బయట పానీపూరీలు తింటా,
మండికి పోతా పందుల్లాగా తింటాం, ఒప్పుకో. రోజు నేను కూల్ డ్రింక్ తాగుతా, మాజా తాగుతా, స్ప్రైట్ తాగుతా, అవసరం లేదు. రోజు తాగే అవసరం లేదు. అంటే డబ్బున్నా ఖర్చు పెట్టకుండా ఉండటం పెద్ద గ్రేట్ కాదు, కానీ అది హానికరమైనప్పుడు తప్పే. బయట పోతాం, షుగర్ కేన్ జ్యూస్ కనిపిస్తుంది తాగు, గ్రేప్ జ్యూస్ కనిపిస్తుంది తాగు, తప్పులే. పండ్లు కనిపిస్తాయి తిను, 1 కిలో తెచ్చుకొని తిను. మంచి ఖర్జూరం దొరుకుతాయి, తెచ్చుకో ఇంటికి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం తిను, తప్పులే. 1/4 కిలో కాజు నీ కోసము తెచ్చుకో, బాదాం పావు కిలో, కిలో, అర్ధ కిలో నీ కోసము తెచ్చుకో, నీ కోసమే తెచ్చుకొని రోజు 2 నానబెట్టుకొని పొద్దున్న లేచి తిను. కిష్మిష్ పండ్లు రోజు 4 రాత్రి నానబెట్టి పొద్దున్న లేచి తిను, తప్పులేదు. దానికి ఒక డిసిప్లిన్ ఉండాలి. అంతేగాని నేను పోయి మండికి పోయి 2000 ఖర్చు చేస్తా, 3000 ఖర్చు చేస్తా, పబ్బుకు పోతా, క్లబ్కు పోతా, కిట్టి పార్టీలకు పోతా, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది 500 గిఫ్ట్ ఇస్తా, నడు. అంటే ఆదా చేయటం కూడా ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. విచ్చలవిడిగా ఖర్చు చేయటం అది లైఫ్ స్టైల్ అని పిల్లలకు తప్పుగా నేర్పియకండి. హోటల్లో తినడం పెద్ద గ్రేట్ అని నేర్పియకండి. నీ తల్లి చవట గనక నీకు హోటల్లో తిండి పెడుతుంది, నీ తల్లి చవట కాకపోతే వండి పెడుతుంది. ఇది రియాలిటీ. తల్లులు చవటలు గనక టిఫిన్ సెంటర్లలో, మండీలలో, హోటళ్లలో పిల్లలు కనిపిస్తారు. తల్లి పనిమంతురాలైతే, తల్లి అయితే వండి పెట్టడం నేర్చుకొని వండుతారు. అంటే కొన్ని ఎగ్జాటిక్ డిష్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి జిలేబీ పిండడం రాదు. ఏదో ఒకప్పుడు ఒక అర్ధ కిలో జిలేబీ తెచ్చుకొని తినడం తప్పు కాదు, ఎప్పుడో. కానీ వారానికి 2-3 సార్లు జిలేబీ తినడం తప్పు. కొంతమందికి కొన్ని ఐటమ్స్ రావు, భక్ష్యాలు రావు కొంతమందికి. ఎక్కడైనా పోయినప్పుడు 2 భక్ష్యాలు కొనుక్కొని తినడం తప్పు. కానీ రాదు కనుక వారానికి 2-3 నేను అవే తింటా, తప్పు. ప్రతి వస్తువుకు ఒక విలువ ఉంటుంది. ఆ విలువకు రెస్పెక్ట్ ఉన్నప్పుడే మన లైఫ్కు రెస్పెక్ట్ ఉంటుంది. విచ్చలవిడితనం అనేది నీ ఇన్కమ్కి నిదర్శనం కాదు. నీ ఇన్కమ్ పెరుగుతుంటే నీవు ఒదిగి ఉండాలి. ఇంకా పొదుపు నేర్పియాలి. ఎందుకంటే డబ్బు ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా పోతుంది. నీవు సంపాదించిన డబ్బు నీ పిల్లలు మిగిలించాలి, దాన్ని ఒక తరం చూడాలి అంటే వాళ్ళకి ఈ అలవాట్లు నేర్పియాలి. భార్యను కూడా సంతోష పెట్టడం అంటే ఆమె కోరికలను తీర్స్తే అది పెద్ద సంతోషమైన ఇదేంగా. కోరికలకు కూడా హద్దు ఉంటుంది. ప్రేమకు పైసా అనేది తప్పు. ప్రేమకు పైసా అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవడం తప్పు. ప్రేమకు ప్రేమ, ముద్దుకు ముద్దు. ప్రేమ ముద్దు నుంచి కూడా అయిపోతుంది, అవునా కదా? ఒకరోజు వండి పెట్టు భార్యను కూర్చోమని చెప్పి నువ్వు వండి పెట్టు. ప్రేమ, అది కూడా ఒక ప్రేమ. బాసనలు దోము, ప్రేమ. బట్టలు ఉతుకు, ప్రేమ. ప్రేమ అంటే ఒక హోటల్కి 5,000 ఖర్చు పెట్టడం, ఒక 10,000 కంచి పట్టు చీర తెచ్చియడం, ఇది ప్రేమ. ఆర్భాటం, షోప్టం, ఆర్టిఫిషియల్ ప్రేమ ఉన్నట్టు నటించడం. సో ప్రేమకు, పొదుపుకు, ఖర్చుకు, అంటే పిసినారితనానికి, పొదుపుకు, అన్నిటికీ కొద్ది గ్యాప్స్ ఉన్నాయి.
ఆ గ్యాప్స్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం లైఫ్ లీడ్ చేస్తే తప్పకుండా పొదుపు అనేది సహజంగా వచ్చి మన లైఫ్ అంటే దుర్భరంగా లైఫ్ లీడ్ చేయకుండా పొదుపుతో పాటు మన అవసరాలను తీర్చుకునే టెక్నిక్ ఎప్పుడు మీరు కనుక్కుంటారు అప్పుడు లైఫ్ అంటే గిల్ట్ లేకుండా అంటే పొదుపు చేస్తే మా లైఫ్ ఇట్లయిపోయింది అన్ని అన్ని లోపల పెట్టుకొని మేము జీవిస్తున్నాము అనే పిసినిగొట్టు అంటే పిసినిగొట్టుతనంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని అధిగమిస్తూ మన లైఫ్లో కావాల్సింది అన్నీ అందిపించుకుంటూ డబ్బును ఆదా చేయటము అని చెప్తూ ప్రతి ఒక్క మనిషి తప్పకుండా తన జీవితంలో ఆదా చేసుకోవడం ముఖ్యము ఎక్కడ ఖర్చు చేయాలనో అక్కడ ఖర్చు చేయటం కూడా ముఖ్యము అని చెప్తూ నమస్కారం.